ఇటువంటి భయమానం చేస్తున్నాడు. ఎలా అయితే వాడు చేతిని చేస్తారు, ఎలా అయితే బాగుపడతారు, నా ఇంటి మీదకి వస్తాను దానికి ధైర్యం చేసింది చెప్పరా. అయినా కానీ ఆయన బాగుపడాలని ఇంటికి రావాలని పేరు నిలబెట్టాలా అటువంటి పనులు కావాలంటావు. అవునా అయ్యారంటే నాకు తెలిసి పనులు మూడు ఉన్నాయి. ఏ పనులు అంటావు? ఏమేం పని అయ్యారంటే ఆ పని అంటే చేతి పని. చేతి పని అంటే ఏం పని కాదయ్యా, చేతి పని అంటే వాడికి అర్థమైంది. చిన్నడికి చేతి పని అంటే ఏం పని వాడికి కూడా తెలుసుకోవాలి. చేతి పని గురించి ఇంకెవరికి తెలుసు? ఇంత రెడ్డి పోయినావు కానీ నువ్వు వేస్తుప్పా. చేతి పని అంటే ఏం పని ఇక్కడ మా బామ్మ ఉన్నాడు. ఎవరు? కాదు ఎక్కడ వెళ్ళిపోయినా అయ్యా, వాడైతే బాగా చేస్తాడు ఈ లోపల. ఎవడు వాడంటే ఆకాశం ఎతకొచ్చేది ఎత్తుకోమి ఏ పని చేతి పని చేతి పని అంటే ఏం పని మూడు కూడా రెడ్డి ఎన్ని రకాలు ఉన్నాయి? చేతి పనులు రకాలు ఉన్నాయా? ఏమేం పని చేసేది ఉన్నాయి. ఏంటి ఈ పక్క మా తమ్ముడు చేస్తాడు చేతి పని. అది తబలా వాయిస్తున్నాడు. అది చేతి పని. ఇంకా అక్కడ ఆ పిల్లడు చేస్తాడు చేతి పని. ఏం పని అది రెండు పనులు వద్దనుకున్నావు అనుకో. ఈ పని ఈ పని అంటే ఏంటి బాయ్? ఈ పని ఈ పని ఈ పని ఈ పని కాదు, ఆ పని కరెంట్ పని. కరెంట్ పని, ఎలపర పని, ఒరి పని, ఎలపర పని. ఆ పని నేర్పించు. ఒరి అది కూడా వద్దనుకున్నావు అనుకో. ఇంకొకటి పని ఉంది. ఏం పని? ఇట్లా పట్టుకుంటారు. ఏమిట్లా ఏంటంటారా? పొలంలో పట్టుకొని ఓహో సిమెంట్ పని దరిద్రుడా అటువంటి పనులు మాకు అవసరంలే. మీకు కాపాడం కాబట్టి ఏం పని చేస్తాడు చెప్ప. సేద్యం చేయాలా, పంటలు ఇవ్వాలా, 10 మందికి అన్నదానం చేయాలా, అది మా ఆచారము అంట. కాపాడు పనులు కాపాడుకుంటాం. ఎక్కడ ఉన్నాయా నీకు ఎట్లా? మీరు ఎట్లా నిజంగా తెల్ల నీకు నువ్వు పురుగు ధర్మనాడు కదా. ఇంకొంచెం రెడ్డి చెప్పుకుంటాడు. ఏమైనా కానీ సేద్యం చేసి కాపోతే కలిగి పుట్టింది అంటారు. ఎందుకంటావా? కాపోలంటే 10 మంది కాపాడేవాడు. అందువల్ల మిమ్మల్ని కాపాడుతుంటాం. అయినా నీ కుమారుడు ఇటువంటి పనులు చేస్తున్నాడు కాబట్టి నీకైనా చెడిపోయే, నాకైనా చెడిపోయే, ఇప్పుడు అందరికీ చెడిపోయే. ఎందుకంటావా? ఒక రాఘవుడి కుమారుడు అయింది ఇటువంటి చక్క పనులు చేస్తే కానీ నీ కుమారుడు బాగుపడాలంటే ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటి? ఇప్పుడు ఆయన సేవలు చేసి పంటలు పండించారు కాబట్టి ఇప్పుడు మీ ఉన్నాయి. నాకు 7 కుమారులు. అర్థంలో నాకు 7 కుమారులు అయితే 7 కుమారులు 6 కుమారులకు 6 నెలలు ఎత్తులు ఉన్నాయి. నా చిన్నప్పుడు ఎత్తులు లేవు. అందువల్ల సేద్యాలు చేయగలుగుతావు. అయ్యానండి ఇప్పుడు నీకు 6 మంది 7 కుమారులు 6 మంది అప్పచెప్పినావు. నీ 7 మంది కుమారులు సేద్యాలు చేస్తున్నావు. కానీ చిన్న కుమారు ఎత్తులు లేవు కాబట్టి సినిమాల పొద్దున స్కాన్ చేస్తున్నావు. బద్దెలు భరణాలు వస్తున్నావు. అంటే ఒక చక్కని నమ్మకం ఎత్తులు తెచ్చి నీ కుమారికి అప్పచెప్పు. అప్పుడు 7 మంది సేద్యాలు చేస్తారు. నీకు పేరే, నాకు పేరే, మన ఊళ్ళో నిన్ను కూడా పేరే. రాని నీ తెలివే తెలివి, నీ ఆలోచన
యో ఆ? ఆపుయా ఏంరా